అన్ని కులాల్లో పేదవారు ఉన్నట్లుగానే రెడ్డిలో కూడా చాలా మంది పేదవారు ఉన్నారని, వారిని రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా ఆదుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. పెద్దరెడ్డి విద్యార్థుల చదువుకు సంఘం సహకారం అందించాలని, సంఘం వారికి అండగా ఉంటుందని భావన కల్పించాలని పేర్కొన్నారు. రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి స్ఫూర్తితో సిద్దిపేట సంఘం సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఫస్ట్ ఏసీ ఫంక్షన్ హాల్ ఏదంటే మన రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్. ఇది ఫస్ట్ ఫంక్షన్ హాల్. అప్పటిదాకా నేను హైదరాబాద్లో చూస్తే అది ఇంత మంచి ఏసీ ఫంక్షన్ హాల్ ఒక్కటి అనుకుంటుంది. దీంతో ప్రారంభమై ముఖ్యంగా మాణిక్యన్న, సత్యన్న, పెద్దలు కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు, చాలామంది కూడా ఆ రోజుల్లో రామచంద్రారెడ్డి గారు అందరూ కూడా ఆ రోజుల్లో కష్టపడి అసలు రెడ్డి సంఘానికి ఒక భవనం ఉండాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు ఇంత మంచి స్థలాన్ని మనం హైవే ఫేసింగ్లో ఈ స్థలాన్ని సేకరించుకోవడం, చక్కటి భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషం. తర్వాత దీన్ని చూసిన తర్వాత అనేక భవనాలు వచ్చినాయి చూసింది. కానీ అన్నిటికీ మార్గదర్శకం మన రెడ్డి సంఘం పోవాలి. సంఘం అనేది ఎప్పుడు కూడా సంఘంలో ఎవరికైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఆసర కావడంలోనే సంఘం యొక్క గౌరవం, సంఘం యొక్క గుర్తింపు. ఇవాళ అన్ని కులాల్లో పేదలు ఉన్నారు. రెడ్డిల్లో కూడా ఎంబీబీఎస్ మెడికల్ కాలేజ్ సీట్ వచ్చి ఫీజు కట్టుకోలేక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఇంజనీరింగ్లో సీట్ వచ్చి ఫీజు కట్టుకోలేక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఏదైనా రోగం వస్తే పేరుకేమో పెద్ద కులం, దవాఖానలో పైసలు కట్టుకోవడానికి పైసలు లేక ఆర్థికంగా చిరిగిపోయి అనారోగ్యం పాలై బాధపడుతున్న వాళ్ళు, ఇట్లాంటి రకరకాల మనుషులు సమాజంలో ఉంటారు. నా రిక్వెస్ట్ ఏంటంటే దీని ద్వారా ఏ డబ్బు అయితే వస్తుందో దీన్ని మీరు సామాజిక సేవకు, నిజమైన పేదలకు ఖర్చు పెట్టాలని చెప్పి తిరుమల రెడ్డి గారిని కార్యవర్గ సభ్యులు నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా విద్య మీద ఖర్చు పెట్టండి. ఎక్కువ ఒక పిల్లోడు చదువుకుంటే ఒక కుటుంబమే బాగుపడుతుంది. ఒక అమ్మాయి చదువుకుంటే వాళ్ళ కుటుంబమే మొత్తం మారిపోతుంది. సో వీలైనంత వరకు నిరుపేదలకు మంచి మంచి కాలేజీల్లో సీట్లు వచ్చి చదువుకోలేక చదువు ఆగిపోయే పరిస్థితి ఉన్న వాళ్ళను మన సిద్దిపేట జిల్లాలో కానీ సెలెక్ట్ చేసి వాళ్ళని చదివించే ప్రయత్నం చేయండి. సరే, మా మాణిక్యన్న ఒక మాటలో చెప్పిండు, ఎక్కువ చెప్పకుండా అర్థం చేసుకునేటట్టు ఒకటే లైన్లో చెప్పిండారు. ఇంకా చాలా పనులు నీతోని ఇక్కడికి ఆగిపోలేక చేసేది ఉంది అన్నాడు. ఏం చేద్దామో మీరు అంతా బాడీ కూర్చొని ఒక ప్రణాళికతో ముందుకు రండి. సరే, ఒకరోజు ఎంతో ముందో కానీ తప్పకుండా ఏదైనా మంచి పనికి మీరు ప్లాన్ చేసి ముందుకు రండి. దానికి అన్ని రకాల సహకారం నేను అందిస్తానని చెప్పి నేను మీకు చెప్తాను. మీరు సంఘ సభ్యులకు కూడా 50% ఇస్తామని చెప్పిందట. అది కూడా ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే మరి కట్టింది సేమ్ రేట్ తీసుకుంటే మనకి సభ్యుడికి ఏం గౌరవం ఉన్నట్టు, పైసల కంటే ఎక్కువ గౌరవం. సో అది 50%కే మీరు సభ్యులకు ఇస్తామని కూడా నిర్ణయం తీసుకున్నారని చెప్పినట్టు అది కూడా మంచి నిర్ణయం. కొన్ని సామాజిక ఏదైనా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటే కూడా కొంచెం ఫ్రీగా ఇవ్వండి. ఎప్పుడైనా ఏదైనా గురువు గారు వస్తున్నారు, ఏదైనా ప్రవచనాలు ఉన్నాయి, లేదా ఏదైనా స్వామీజీలు వచ్చినప్పుడు అట్లాంటి ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు